ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళు డ్రాగన్ ఫ్రూట్ తినొచ్చా అనే దాని గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. మామూలుగా డ్రాగన్ ఫ్రూట్ అనేది నేటి రోజుల్లో బాగా ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుంది. అది ఎక్కడ చూసినా కూడా డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి విరివిగా దొరుకుతున్నాయి. మరి డయాబెటీస్ ఉన్నోళ్ళు మరి మేము ఆ ఫ్రూట్ తినొచ్చా అని అడుగుతూ ఉన్నారనమాట. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ గురించి అసలు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది ముందు తెలుసుకుందాము. తర్వాత ఇది తినొచ్చా లేదా అనేది దాని గురించి మాట్లాడదాం. మరి ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది దీంట్లో చాలా రకాలైన యాంటీఆక్సిడెంట్లు, తర్వాత వైటమిన్స్, మినరల్స్, ఫైటో న్యూట్రియంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఫైబర్ కూడా ఉంటుంది. మరి ఇది ముఖ్యంగా హార్ట్ హెల్త్కి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల ఉపయోగపడుతుంది. తర్వాత జీర్ణకోశానికి కూడా మంచిది, ఫ్యాటీ లివర్ని కూడా తగ్గిస్తుంది. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఒక మామూలుగా దీని గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఏంటంటే ఒక 48 నుంచి 52 వరకు ఉంటుంది గ్లైసిమిక్ ఇండెక్స్. ఒక 100 గ్రాముల డ్రాగన్ ఫ్రూట్ చూసుకుంటే కనుక దాంట్లో ఒక 11.5 గ్రాముల షుగర్ ఉంటుంది. అలాగే అది రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్లో అయితే 11.5 గ్రాముల షుగర్ ఉంటుంది. అదే వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్లో అయితే 7.6 గ్రాముల దాకా ఈ షుగర్ అనేది ఉంటుంది. కాబట్టి వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్లో తక్కువ షుగర్ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి డయాబెటీస్ పేషెంట్స్కి అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే కొన్ని రకాలైన స్టడీస్లో ఏం చెప్తున్నాయంటే కొన్ని రకాల స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది ప్యాంక్రియాస్లో, అంటే ప్యాంక్రియాస్ అనే గ్రంథి దాంట్లో ఉన్న బీటా కణాలు ఈ డయాబెటీస్ రావడానికి అవి నశిస్తే కనుక డయాబెటీస్ వస్తుందని మీకు అందరికీ తెలుసు కదా. అందుకని ఈ ప్యాంక్రియాస్లో ఉండే బీటా కణాలని ఇది పునరుత్పత్తి చేస్తుంది అని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అయితే దానివల్ల ఏంటంటే ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదని ఈ స్టడీస్ చెప్తున్నాయి. అంతేకాకుండా ఒక ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ 21 అని ఉంటుంది అనమాట. అది జనరల్గా జీవక్రియల్లో ఉపయోగపడుతుంది. ఈ ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ 21 అనే దానికి సరిగా ఇది పనిచేయనప్పుడు, దీనికి రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఈ జీవక్రియలు సరిగ్గా జరగవు. మరి ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఉండే కొన్ని పదార్థాలు ఈ ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ 21 అనే దానికి వచ్చే రెసిస్టెన్స్ని తగ్గిస్తాయని కూడా కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. దానివల్ల జీవక్రియలు కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో జీవక్రియలు చురుగ్గా జరగటానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి అలా కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది దీంట్లో ఉండే ఫైబరు స్లోగా షుగర్ని పెంచుతుంది. కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు కొద్ది క్వాంటిటీలో తీసుకోవచ్చని స్టడీస్ చెప్తున్నాయి. అంతేకాకుండా ఇది వెయిట్ లాస్కి కూడా, ఫైబర్ ఉండటం వల్ల వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది. అయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇది 100 గ్రాముల దాకా తీసుకోవచ్చు అని చెప్పి కొన్ని పాశ్చాత్య దేశాలు చెప్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఈ పిండి పదార్థం అనేది తీసుకోరు కాబట్టి వాళ్ళు ఈ 100 గ్రాముల డ్రాగన్ ఫ్రూట్ని డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ మన దేశంలో ఎక్కువగా పిండి పదార్థం తీసుకుంటారు కాబట్టి ఒక 50 గ్రాముల వరకు డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసుకుంటే తొందరగా డయాబెటీస్ పెరగదని చెప్పి మన దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి, మనకున్న డయాబెటీస్ ఉన్నవాళ్ళు తినే ఆహార పదార్థాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ని డయాబెటీస్ ఉన్నవాళ్ళు స్నాక్ లాగా ఒక 2-3 ముక్కలు, లేకపోతే చిన్న డ్రాగన్ ఫ్రూట్ ఒకటి వైట్ కలర్ది తీసుకోవచ్చు.
అప్పుడప్పుడు రెడ్ కలర్ది కూడా 1-2 ముక్కలు తీసుకుంటే పెద్ద నష్టమేం లేదు. అయితే పెద్ద డ్రాగన్ ఫ్రూట్ కొంచెం తీయగా ఉండి దీంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అందుకని చిన్న డ్రాగన్ ఫ్రూట్ అయితే అది ఎక్కువగా పండదు కాబట్టి అది కొంచెం చప్పగా లాగా ఉంటుంది అనమాట. కాబట్టి అలాంటి డ్రాగన్ ఫ్రూట్ని ఒక 50 గ్రాముల డ్రాగన్ ఫ్రూట్ని ఈ డయాబెటీస్ ఉన్నోళ్ళు తీసుకుంటే స్నాక్ లాగా షుగర్ అనేది పెరగదు, ప్లస్ దానికి సంబంధించిన ఉపయోగాలు కూడా మన శరీరానికి అందుతాయి. మరి కొంతమందికి డ్రాగన్ ఫ్రూట్ అనేది పడదు, ఎలర్జీ వస్తుంది అనమాట. వాళ్ళకి నాలుక వాయటము, కందటము ఇలాంటివన్నీ జరుగుతాయి. మరి అలాంటి వాళ్ళు, ఎలర్జీ ఉన్నవాళ్ళు మాత్రము అలాగా అది తింటే ఎలర్జీ వచ్చిన వాళ్ళు మాత్రము ఈ డ్రాగన్ ఫ్రూట్ని తినకూడదు అనమాట. సో అదండి డ్రాగన్ ఫ్రూట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు తినొచ్చా లేదా అనే దాని గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.